Welcome to DVSK lectures. So in today's lecture we are going to discuss about Shivanadar University 2025 admissions. సో శివనాడార్ యూనివర్సిటీ నోయిడా 2025 అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయినాయండి. మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఇది చాలా అద్భుతమైన యూనివర్సిటీ, కాకపోతే ఫీజులు అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అదేవిధంగా ఫీజ్ స్ట్రక్చర్ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో ఎవరికైనా కానీ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలనుకుంటే మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. సో కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకోవడానికి డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఐఓఎస్ కానీ వాడుతూ ఉంటే మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో రకరకాల కోర్సెస్ ఉంటాయండి. వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ మీరు రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ చాట్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా మీరైతే కౌన్సిలింగ్ గైడెన్స్ పొంది మీరు బెస్ట్ ఆప్టిమైజేషన్ తోటి మంచి డెసిషన్ తీసుకొని మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ తోటి అయితే అడ్మిషన్ పొందొచ్చండి. సో కనుక వివరాల్లో కానీ వెళ్ళామంటే శివనాడార్ యూనివర్సిటీ అండి. సో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ చాలా మంచి యూనివర్సిటీ. సో లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి ఉండేటువంటి అద్భుతమైన యూనివర్సిటీ అండి. ఇది దాదాపు 270 ఏకర్స్లో స్ప్రెడ్ అయి ఉంటుందండి. సో చాలా తక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో దీనికి అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ అయితే 2025-26 అకాడమిక్ ఇయర్కి గాను ఇప్పుడైతే ఓపెన్ అయినాయండి. సో దీంట్లో మొత్తం 3 ఫేజెస్లో అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. సో ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ముందు అప్లై చేసిన వాళ్ళకి అడ్మిషన్ ఈజీగా దొరుకుతుంది. సో ఫర్దర్ ఫేజెస్లో అడ్మిషన్ అనేది కొంచెం కష్టం అవుతుందండి. ఆ పాయింట్ ఒకటి మీరు గమనించాలి. సో శివనాడార్ యూనివర్సిటీ అనేది శివనాడార్ గారు అంటే హెచ్సిఎల్ ఫౌండర్ అండ్ చైర్మన్ గారు పెట్టినటువంటి యూనివర్సిటీ అండి. సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సాఫ్ట్వేర్లో చాలా మంచి కంపెనీ. సో దీని యొక్క ప్రాఫిట్సే 15,000 crores ఉంటాయండి. సో వీళ్ళు మనీ కోసం పెట్టినటువంటి యూనివర్సిటీ కాదు, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా పెట్టినటువంటి యూనివర్సిటీ. సో దీంట్లో చెన్నైలో కూడా శివనాడార్ యూనివర్సిటీ ఉందండి. ఈ గ్రూప్ వాళ్ళదే ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చెన్నైలో ఉంది. అదేవిధంగా స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ఏవైనా కానీ వీళ్ళు పెట్టినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ అండి. సో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి శివనాడార్ యూనివర్సిటీకి మీరైతే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ ఆల్రెడీ గ్రాంట్ అయిందండి. సో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ మీద నేను చాలా వీడియోస్లో అయితే చెప్పున్నానండి. సో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనేది ఓన్లీ 20 ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తారండి ఇండియాలో. సో దాంట్లో ఒక 10 వచ్చేళ్ళకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఒక 10 వచ్చేళ్ళకి ప్రైవేట్ ఉంటాయి. సో ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక 8 శాంక్షన్ అయినాయండి అవుట్ ఆఫ్ 10. అంటే ఇది అంత ఈజీగా అయితే ఇవ్వరండి. ఒక 8 ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐఎస్సి బెంగళూరు కానివ్వండి, ఐఐటి మెడ్రాస్ కానివ్వండి, అట్లా ఒక 8 ఇన్స్టిట్యూషన్స్కి శాంక్షన్ అయినాయి. ఒక 2 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇంకా శాంక్షన్ కాలేదు. అదేవిధంగా ప్రైవేట్లో 10 ఎలిజిబిలిటీ ఉంటే వాటిల్లో ఓన్లీ 4 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే శాంక్షన్ అయినండి. ఆ 4లో ఓపీ జిందాల్ ఆ ఇన్స్టిట్యూషన్ బీటెక్ ఆఫర్ చేయదండి. సో బీటెక్ ఆఫర్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ 3 అనండి. సో అంటే మొత్తం 20 ఇన్స్టిట్యూషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటే ప్రస్తుతానికి ఓన్లీ 12 ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే శాంక్షన్ అయింది. ఆ 12 ఇన్స్టిట్యూషన్స్లో శివనాడార్ యూనివర్సిటీ అనేది ఒకటండి. సో ఫ్యూచర్లో ఇది చాలా బ్రహ్మాండమైన బ్రాండ్గా మారబోతుంది. ఎందుకంటే ఇండియాలో ఓన్లీ 20 ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఈ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనే ట్యాగ్ అనేది ఉంటుంది. సో ప్రైవేట్లో బీటెక్ ఆఫర్ చేసే 3 ఇన్స్టిట్యూషన్స్లో ఇదొకటి, అదేవిధంగా బిట్స్ పిలానీ ఒకటి, అదేవిధంగా మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మణిపాల్ ఒకటి. సో ఈ మూడిట్లో కూడా తీసుకుంటే యంగెస్ట్ యూనివర్సిటీ వచ్చేకి శివనాడార్ యూనివర్సిటీ అండి. ఆల్రెడీ 2022లోనే దీనికి శాంక్షన్ అయితే అయిపోయిందండి. సో ఇక నా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ ఆఫర్డ్ బై శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీ కానీ తీసుకున్నామంటే సో ఇంజనీరింగ్లో మీరైతే ఇక్కడ చూడొచ్చండి 5 ప్రోగ్రామ్స్ ఉంటాయి. అదేవిధంగా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో ఒక 5 ప్రోగ్రామ్స్, అదేవిధంగా న్యాచురల్ సైన్సెస్లో ఒక 4 ప్రోగ్రామ్స్, మేనేజ్మెంట్ స్టడీస్లో ఒక 2, అదేవిధంగా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారండి. ఇంతకుముందు అయితే లేదు. 2025 నుంచి మీరు ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ తోటి టైఅప్ అయ్యి 2 years శివనాడార్ యూనివర్సిటీలో చదువుతారు. థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేకి ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ యూఎస్ఏలో చదువుతారండి. సో దీని యొక్క ఫీ స్ట్రక్చర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వివరాలు కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తానండి. ఇక నా ఇంజనీరింగ్ వరకు కానీ తీసుకున్నామంటే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, ఈ 5 ప్రోగ్రామ్స్లో అయితే మీకు అడ్మిషన్ అనేది ఇస్తారండి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో. సో ఇక నా అప్లికేషన్ ఫీ వచ్చేకి 2,500 రూపీస్ అండి. అడ్మిషన్ ఫీ 60,000
60,000. ఇదైతే రీఫండబుల్ కాదండి. సో మీరు కానీ అడ్మిషన్ తీసుకుంటే ఒకవేళ మీకు దీనికన్నా మంచి ఇన్స్టిట్యూషన్లో కానీ అడ్మిషన్ వచ్చిందంటే 60,000 అయితే కట్ చేసి ఇస్తారండి. అది 2 ఏళ్ల క్రితం అయితే లేదు, ఇప్పుడు ఈ యూనివర్సిటీకి బాగా డిమాండ్ పెరిగింది. సో అందుకని అడ్మిషన్ ఫీ అయితే మీకు వెనక్కి తిరిగి ఇవ్వరు, ఆ పాయింట్ కూడా గమనించాలి. బట్ అడ్మిషన్ తీసుకొని సపోజ్ ఐఐటీలో కానివ్వండి, మంచి ఎన్ఐటీలో కానివ్వండి, లేకపోతే బిట్స్ పిలానీలో కానివ్వండి అట్లాగానే వచ్చింది అనుకోండి, 60,000 పోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు అడ్మిషన్ తీసుకొని సేఫ్ సైడ్ అయితే రిజర్వ్ చేసి పెట్టుకోవడం మంచిదండి. అదేవిధంగా రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసరికి 30,000 అండి. ఓకేనా. మెయిన్ దీంట్లో ఫీ స్ట్రక్చర్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా మీకు వేల మంది స్టూడెంట్స్ ఉంటారండి, వాటికి కానీ పేరు ఉన్నదంటే. బట్ ఇది 270 ఏకర్స్లో బ్రహ్మాండమైన క్యాంపస్ కన్స్ట్రక్ట్ చేసి మీకు మంచి ఫ్యాకల్టీ తోటి రన్ చేస్తున్నప్పటికీ స్ట్రెంగ్త్ చాలా లిమిటెడ్ అండి. అంటే మీకు 3 డిజిట్ స్ట్రెంగ్తే ఉంటుంది అన్ని ప్రోగ్రామ్స్ కలుపుకొని. అందువల్ల మీకు ఫీ స్ట్రక్చర్ అనేది ఎక్కువ ఉంటుందండి. కెమికల్ ఇంజనీరింగ్ 4 lakhs అండి, సివిల్ ఇంజనీరింగ్ 4 lakhs, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 5,50,000. ఇది ట్యూషన్ ఫీ మాత్రమే నేను చెప్తుండేది. ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 4 lakhs, మెకానికల్ ఇంజనీరింగ్ 4 lakhs అండి. అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ 2+2 విత్ ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఏదైతే నేను చెప్పానో వాళ్ళు మాత్రం 8 lakhs per annum కట్టాలండి ఫస్ట్ 2 years. నెక్స్ట్ 2 years వచ్చే వాళ్ళకి ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో చదువుతారు. ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో 3rd year ఫైనల్ ఇయర్ మీరు చదవబోతారు కాబట్టి ఆ 2 ఏళ్ళు కూడా సంవత్సరానికి $65,000 కట్టాలండి, ఇంక్లూడింగ్ లివింగ్ ఎక్స్పెన్సెస్. అది కూడా మీరు ఒకసారి గమనించాలి. సో ఇక్కడ ఓన్లీ శివనాడార్ యూనివర్సిటీలో చదివితే మాత్రము మీకు కెమికల్కి అయితే 6,14,000 అవుతుందండి. అదేవిధంగా సిఎస్సి అయితే 7,64,000 అవుతుంది. ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ కానివ్వండి, లేకపోతే మెకానికల్ కానివ్వండి 6,14,000 అవుతుంది. లేకపోతే 2 years ఇక్కడ 2 years ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రము ఇక్కడ 10,14,000 per year కట్టాలండి. అక్కడ వచ్చేసరికి పర్ ఇయర్ $65,000 కట్టాలి. అది చాలా ఎక్స్పెన్సివ్. బట్ మీరు ఆ పాయింట్ కూడా గమనించి మీకుండే రకరకాల అవకాశాలను బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోవచ్చండి. ఇంట్లో చేరచ్చా లేదా అనే దానికి మీకుండే డిఫరెంట్ ఆప్షన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఇట్ ఈస్ వెరీ గుడ్ యూనివర్సిటీ, వెరీ గుడ్ లిమిటెడ్ స్ట్రెంగ్త్ ప్రైవేట్ యూనివర్సిటీ అండ్ యంగ్ యూనివర్సిటీ, జస్ట్ 14 years ఓల్డ్ యూనివర్సిటీ. సో యంగ్ యూనివర్సిటీ అయినా కూడా ఈ స్థాయికి వచ్చిందంటే దాని గురించే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఆల్రెడీ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్స్ గత 3 ఏళ్ల నుంచి మన మెంబర్స్ అయితే అక్కడ ఉన్నారండి. సో ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. లాస్ట్ ఇయర్ నుంచి అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసేసి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అయితే పెట్టారండి. ముందైతే మీరు అప్లై చేసి దీంట్లో రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయండి అడ్మిషన్స్కి. నేను ఇంకొక వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. సో దీంట్లో వచ్చేళ్ళకి ముందు అడ్మిషన్ తీసుకోవడం మంచిది. ఫీజు కట్టగలము అని అనుకుంటే స్కాలర్షిప్స్ కూడా ఉంటాయండి. బట్ స్కాలర్షిప్ వస్తుందని బ్లైండ్గా అయితే మీరు అడ్మిషన్ తీసుకోబాకండి. ఎందుకంటే ఇప్పుడు జేఈ మెయిన్ ద్వారా చేరేవాళ్ళు 98% ఉంటే కానీ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ అయితే 95% పైన ఉంటేనే ఎలిజిబుల్ అండి. సో స్కాలర్షిప్ వస్తుంది కదా అని చేరకుండా స్కాలర్షిప్ రాకపోయినా కానీ నేను కంటిన్యూ కాగలను అనుకున్న స్టూడెంట్స్ మాత్రం చేరడం బెటర్ అండి. బట్ ముందు అప్లై చేసి ఇటువంటి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ అనేది రిజర్వ్ చేసుకొని తర్వాత జోసా కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే బిట్సాట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ వచ్చే సీట్ని బట్టి మీరు ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే 60,000 అయితే మీకు కట్ చేస్తారండి. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకొని సో మీరు ఎప్పుడైనా కానీ 4-5 ఆప్షన్స్ చేతిలో ఉంటేనే మనకి బెస్ట్ చాయిస్ అనేది బై ద ఎండ్ ఆఫ్ ద కౌన్సిలింగ్స్ అన్నీ కూడా మనకి వస్తుందండి. అంతేగానండి మనకి ఐఐటీలో వచ్చేస్తుందని ఇది తీసుకోకపోతే రేపు ఐఐటీ ఎన్ఐటీ మిస్ అయినప్పుడు ఉండే అతి కొద్ది ఆప్షన్స్లో ఇది బెస్ట్ ఆప్షన్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందండి. అందుకని మీరైతే ముందు అప్లై చేయండి. దీంట్లో 4-5 టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి. అని వీలైన కాడికి అన్నిటికీ అప్లై చేయండి. అదేవిధంగా 65% ఎంపీసీలో ఉండాలండి. ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళే ఎలిజిబుల్ టు టేక్ అడ్మిషన్ ఇన్ శివనాడార్ యూనివర్సిటీ. సో మరిన్ని వివరాలతోటి మనము వేరే వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.